సమ్మర్ వచ్చేసింది కదండి. ఇక పిల్లలు ఇంట్లో ఉండలేకపోయారు. మమ్మీ అలా ఈవినింగ్ వాకింగ్కి వెళ్దాం మమ్మీ అని చెప్పేశారనమాట. మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పారు. నేను ఆఫ్టర్నూన్ 1 అయింది, నేను వచ్చేసరికి 1:30 అయింది. వచ్చిన తర్వాత పిల్లలకు లంచ్ అది పెట్టేసి కొద్దిసేపు పడుకొని పెట్టానండి. ఆ తర్వాత ఈవినింగ్ వర్క్స్ అంతా ఫినిష్ చేసుకొని పిల్లలిద్దరిని వాకింగ్కి అలా తీసుకొచ్చాను గార్డెన్కి. నేను కూడా కొద్దిసేపు వాకింగ్ చేశానమాట. పిల్లలు కూడా కొద్దిసేపు అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటే అక్కడ ఆడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా వాకింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు విషయం చెప్పాలండి. ఎప్పుడు కానీ ఒక వ్యక్తిని మనం హేళన చేసినట్టు మాట్లాడకూడదండి. ఎందుకంటే నన్ను చాలామంది అన్నారు, నా మ్యారేజ్ అయిన కొత్తలో అసలు మాకు పిల్లలు పుడతారా లేదా, పెళ్ళై 1 ఇయర్ అయింది ఇంకా పుడతలేరు అని చెప్పి నన్ను మా నైబర్స్ చాలామంది అన్నారు. మా పెళ్ళైన 1 ఇయర్కి మా పెద్దబాబు పుట్టాడనమాట. ఆ తర్వాత 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మా చిన్నబాబు పుట్టాడు. ఇంకోటి ఏంటంటే అసలు ఈమె ముఖానికి ఈమె జాబ్ చేస్తుందా, జాబ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటుందా, ఆ తర్వాత వర్క్ చేస్తుందా, ఇంట్లో పనులు చేస్తుందా అని చెప్పి అలా అన్నారు. నేను అది పెద్ద ఛాలెంజ్ తీసుకొని నేను అటు టీచర్ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకుంటానండి. ఆ తర్వాత నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నన్ను అలా కూడా అన్నారనమాట. స్కూల్లో అన్నారు, అలాగే మా నైబర్స్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అన్నారనమాట. అసలు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారా, నీ ఛానల్ ఎవరైనా చూస్తారా అని. నేను ఛాలెంజింగ్గా తీసుకున్నానండి. 1K సబ్స్క్రైబర్స్ అవుతారు.